ఈరోజు ఈరోజు సాక్షి పేపర్లో 10th క్లాస్కి ఉపయోగపడే చాలా ఇంపార్టెంట్ న్యూస్ అనేది వచ్చింది. దాని మెయిన్ పాయింట్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మీకు ప్రూఫ్ అనేది చూపిస్తాను. ఓకేనా? నేను చెప్పేదానికి ప్రూఫ్ ఏంటి అంటే ఇది సాక్షి పేపర్లో వచ్చిన న్యూస్. అండ్ దెన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే 10th పరీక్షలపై విద్యాశాఖ కీలక నిర్ణయం. జూన్ 17 నుండి పరీక్షలు స్టార్ట్ అవబోతున్నాయి. మొన్నటిదాకా మే 17 అని చెప్పారు, కానీ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్లో జూన్ 17th నుంచి ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పారు. అంటే మీకు 1 month ఎక్స్ట్రా టైం అనేది వచ్చింది చదువుకోవడానికి. సో చాలా హ్యాపీగా ఫీల్ అవ్వండి అండ్ స్ట్రెస్ అవ్వకుండా చాలా రిలాక్స్డ్గా బట్ టైం వేస్ట్ చేయకుండా చదవండి. ఓకేనా? నెక్స్ట్ది చాలా మంది వాట్సాప్లో అడుగుతున్న డౌట్ ఏంటి అంటే ఎన్ని పేపర్స్ ఉంటాయని అడుగుతున్నారు. సో ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. 10th పరీక్షల్లో 7 పేపర్లు మాత్రమే ఉంటాయి. అన్ని సబ్జెక్ట్స్ అంటే సైన్స్ సబ్జెక్ట్స్ మాత్రం, ఫిజిక్స్ బయాలజీ సపరేట్గా ఉంటాయి. మిగతావి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ అండ్ సోషల్, ఇట్లా 7 పేపర్స్ అనేవి ఉంటాయి. ఇదివరట్లాగా పేపర్ 1 పేపర్ 2 ఇట్లా ఏమి ఉండవు. సైన్స్లో మాత్రమే 2 పేపర్స్ ఉంటాయి. అంటే ఫిజిక్స్, బయాలజీ ఇవి 2 ఉంటాయి. నేరుగా 100 మార్కులకే పరీక్ష ఉంటుంది. అంటే ఇదివరకు ఇంటర్నల్స్ అనేవి కన్సిడర్ చేసేవాళ్ళు కదా, ఇప్పుడు ఇంటర్నల్స్ ఏమీ ఉండవు. 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, పబ్లిక్ ఎగ్జామినేషన్. 100 మార్క్స్ మీరు ఎగ్జామ్ రాసి మాత్రమే తెచ్చుకోవాలి. అండ్ దెన్ వేసవి సెలవులు లేవు. అంటే మనకి సమ్మర్ హాలిడేస్ టైమ్స్లోనే మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సమ్మర్ హాలిడేస్ ఏమీ ఉండవు. ఓకేనా? సో ఇప్పటి నుంచి అంటే ఈరోజు January 28th, అంటే ఇప్పటి నుంచి చాలా త్వరగా ఫుల్ డేస్ స్టార్ట్ చేస్తారు స్కూల్స్లో. సో ఇవన్నీ ఇప్పటికి వచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా? వీటి గురించి డీటెయిల్ ఇప్పుడు చూద్దాం. ఇది సాక్షి న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్. ఓకేనా? సో 10th పరీక్షల్లో 7 పేపర్లు, విద్యాశాఖ నిర్ణయం. జూన్ 17 నుండి పరీక్షలు. సాక్షి అమరావతి రాష్ట్రంలో 2020 నుండి 21 విద్యా సంవత్సరంలో 10th పబ్లిక్ పరీక్షలను 7 పేపర్లకు పరిమితం చేయనున్నారు. కోవిడ్ కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యం కావడం, స్కూళ్లలో ప్రత్యేక తరగతుల నిర్వహణ 5 నెలలు ఆలస్యంగా నవంబర్ 2 నుంచి ఆరంభమైన నేపథ్యంలో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ పరీక్షలను జూన్ 17వ తేదీ నుంచి నిర్వహించే అవకాశం ఉంది. పక్కాగా చెప్పట్లేదు, జూన్ 17వ తేదీ నుండి నిర్వహించే అవకాశం ఉంది. 10th పరీక్షలు నిర్వహణపై విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ బుధవారం సచివాలయంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించిన మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. సైన్స్లో 2 పేపర్లు. కరోనా కారణంగా గత ఏడాదిలో విద్యాశాఖ పరీక్ష పేపర్లను 11 నుండి 6కు కుదించింది. ఆ మేరకు పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించిన కరోనా తీవ్రత కారణంగా రద్దు చేసి విద్యార్థులందరినీ ఆల్ పాస్గా ప్రకటించింది. అంటే పోయిన సంవత్సరం ఏం జరిగింది, ఫస్ట్ 11 పేపర్స్ అనేవి ఉండేవి లాస్ట్ ఇయర్. బట్ కరోనా సిచ్యువేషన్ వచ్చేటప్పటికి 6 పేపర్సే పెడతాం అని చెప్పారు. కానీ కరోనా అనేది ఇంకా బాగా పెరిగిపోవటం వల్ల ఆ ఎగ్జామ్స్ అన్ని క్యాన్సిల్ చేసేసి అందరినీ పాస్ అని చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో కూడా తరగతులు ఆలస్యం కావడంతో సిలబస్ కుదించి బోధన చేయిస్తున్నారు. దీంతో పాటు బోధనాభ్యాసన కార్యక్రమాలు పూర్తి స్థాయిలో జరుగుతున్నందున గత ఏడాది మాదిరిగానే ఈసారి పేపర్ల సంఖ్యను 7కు కుదించారు. గత ఏడాది భాషా పేపర్లతో పాటు సబ్జెక్ట్ పేపర్లను కలిపి 6కు కుదించారు. ఈసారి భాషా పేపర్లు, సైన్స్ మినహా ఇతర సబ్జెక్ట్ పేపర్లను ఒక్కొక్కటి చొప్పున 5 ఉంటాయి. సైన్స్లో మాత్రం భౌతిక శాస్త్రం, వృక్ష శాస్త్రాలకు సంబంధించి వేర్వేరు పేపర్లుగా ఉంటాయి. మొత్తం 7 పేపర్లలో విద్యార్థులు పరీక్షలు రాయవలసి ఉంటుంది. ఏం లేదు, క్లారిటీ ఏంటంటే పోయినసారి అట్లా జరిగినా కూడా ఇప్పుడు మాత్రం 7 పేపర్స్ ఉంటాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ అండ్ సోషల్, ఇవి 7 పేపర్స్ లాగా ఉంటాయి. ఒక్కొక్క పేపర్ 100 మార్క్స్కి ఉంటుంది. కేవలం ఫిజిక్స్, బయాలజీ మాత్రం 50 మార్క్స్కి ఉంటాయి. ఓకేనా? నేరుగా 100 మార్కులకే పరీక్ష. నిరంతర సమగ్ర విద్యా మూల్యాంకనం CCE ప్రకారం 10th గతంలో ఆయా పేపర్లలో 80 మార్కులకు పరీక్షలు నిర్వహించేవారు. 20 మార్కులను అంతర్గత పరీక్షల మార్కుల నుంచి కలిపేవారు.
ఇదివరకు ఇంటర్నల్స్ ఎక్స్టర్నల్స్ అని చెప్పేసి ఉండేవి పోయిన సంవత్సరం. మీకు తెలిసే ఉంటుంది 80 మార్క్స్ ఏమో మీరు పబ్లిక్ ఎగ్జామ్ రాసి తెచ్చుకోవాలి, 20 మార్క్స్ ఏమో ఇంటర్నల్స్ నుంచి వస్తాయి. సో ఇప్పుడు అంతర్గత మార్కుల విషయంలో ప్రైవేట్ పాఠశాలల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం 2 ఏళ్ల క్రితం వాటిని రద్దు చేసి 10th అన్ని పేపర్లను 100 మార్కులకు నిర్వహిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో కూడా అదే విధానంలో ఒక్కో పేపర్ను 100 మార్కులకు నిర్వహించనున్నారు. జూలై మొదటి వారంలో ఫలితాలు విడుదల చేయాలని భావిస్తున్నారు. ఓకేనా, ఇవి మెయిన్ పాయింట్స్. ఇదివరకు 80+20 అంటే 80 మార్క్స్ ఏమో పబ్లిక్ ఎగ్జామ్, 20 మార్క్స్ ఏమో ఇంటర్నల్ మార్క్స్ లాగా కన్సిడర్ చేసేవాళ్ళు. కానీ ప్రైవేట్ స్కూల్స్లో కొన్ని చీటింగ్ జరుగుతుంది అని చెప్పేసి అది మార్చేసి ఓన్లీ 100 మార్క్స్కి, టోటల్ 100 మార్క్స్కి ఓన్లీ పబ్లిక్ ఎగ్జామ్ పెడదాం అనుకుంటున్నారు. సో ఈ ఇయర్ కూడా అంతే, ఇంటర్నల్ మార్క్స్ ఏమీ ఉండవు, 100 మార్క్స్ పబ్లిక్ ఎగ్జామ్లో రాసి తెచ్చుకోవాలి. ఓకేనా, ఇవి మెయిన్ పాయింట్స్. 2 మెయిన్ పాయింట్స్ ఏంటంటే 7 పేపర్స్ అండ్ 100 మార్క్స్. ఓకే, వేసవి సెలవులు లేవు. విద్యా సంవత్సరం తరగతులు ఆలస్యంగా ఆరంభించడం వల్ల 10th విద్యార్థులకు సిలబస్ బోధన పూర్తి చేయడానికి పని దినాలు సర్దుబాటు కావాల్సి ఉంది. ఈ దృష్ట్యా 10th విద్యార్థులకు వేసవి సెలవులు లేకుండా తరగతులను కొనసాగించనున్నారు. సిలబస్ పూర్తి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధులను చేయడానికి 120 పని దినాలు పరిగణలోకి తీసుకుంటున్నారు. 2వ శనివారాలు, ఆదివారాలు మినహా తక్కిన అన్ని రోజులను పని దినాలుగా చేయనున్నారు. ప్రస్తుతం ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు హాఫ్ డే నిర్వహిస్తున్న పాఠశాలలను బుధవారం నుంచి సాయంత్రం 4:30 వరకు ఫుల్ డే నిర్వహించేలా విద్యాశాఖ మంగళవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చింది. 6 నుండి 10 తరగతుల వరకు ఉన్న ఉన్నత పాఠశాలల విద్యార్థులకు మాత్రమే తరగతులు నిర్వహిస్తున్నారు. ఇది ఇప్పుడు వచ్చిన న్యూస్. దీంట్లో మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ది June 17th నుంచి ఎగ్జామ్స్, నెక్స్ట్ది సమ్మర్ హాలిడేస్ ఉండవు, అండ్ దెన్ 7 పేపర్స్ ఉంటాయి. ఓన్లీ బయాలజీ అండ్ ఫిజిక్స్ మాత్రమే 50-50 మార్క్స్కి ఉంటాయి, మిగతా పేపర్స్ అన్ని 100 మార్క్స్కి ఉంటాయి. ఇంటర్నల్ మార్క్స్ ఏమీ ఉండవు, ఓన్లీ ఎక్స్టర్నల్ మార్క్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఓన్లీ మీరు పబ్లిక్ ఎగ్జామ్లో మార్క్స్ రాసి తెచ్చుకో